బంగారాన్ని ఏడాది వరకు కొనుగోలు చేయవద్దని చేసిన ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఖమ్మం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్చులు తగ్గించుకోవాలి, విదేశీ వస్తువుల వాడకం తగ్గించాలని చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. బంగారం కొనకూడదు అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు. ప్రధాని బాధితారాహిత్యంగా మాట్లాడటం సరికాదని అంటున్న మహిళలతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. దేశాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క బంగారం రేట్లు కూడా ఎక్కువగా పెరుగుతున్న వేళ దాదాపు గత 3-4 సంవత్సరాలుగా 60,000 ఉన్నది కాస్త ఒకసారికే 150,000, 160,000 కూడా దాటుతున్న వేళ నిన్న మోడీ ఈ తెలంగాణలో హైదరాబాద్లో పర్యటన చేసిన నేపథ్యంలో సభలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క పెట్రోల్ డీజిల్ కూడా వాడకం తగ్గించాలి, ఇంధన రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఒక పక్క అయినప్పటికీ భారం అవుతున్నప్పటికీ మాత్రం కొంతమంది ఖమ్మం జిల్లా మహిళలు ఉన్నారు, అని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండమ్మా, ప్రస్తుతానికి మోడీ ఈ దాదాపు కొన్ని రకాల వ్యాఖ్యలు కూడా చేశాడు. బంగారం విషయంలో ఆంక్షలు కూడా విధిస్తున్నాడు. ఒక పక్క బంగారాన్ని కొనుగోలు చేయొద్దు ఏడాది పాటు, ఒక పక్క రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నా. ఎలా చూడాలి పరిణామాన్ని? ఇప్పుడు బంగారం కొనొద్దని చెప్పారు, మరి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపాలి కదండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ముహూర్తాలు లేకుండా పెళ్లిళ్ళు మనం చేయకుండా ఉండం కదా సంవత్సరం పాటు. ఆయన అన్నట్టు సంవత్సరం పాటు బంగారం కొనడం ఆపేయాలన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్ని చోట్ల మీరు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు. పెట్రోల్ స్టేషన్స్ మీరు బాగానే ఉన్నాయి, పెట్రోల్ వాడొద్దన్నారు. డీజిల్ ఉత్పత్తి తగ్గిందని చెప్పి అన్నారు. అలాగే గ్యాస్ కూడా మీరు కనుక చూసుకుంటే గ్యాస్ను మనం రెగ్యులర్గా ఇంట్లో హోమ్లీ కాదు కానీ బయట వాడే గ్యాస్ వాళ్ళు ఏది చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. వాళ్ళు ఎలా వాళ్ళ జీవనోపాధిని చాలా మంది కోల్పోయారు. మీరు ఏం చేస్తారు అంటే ముందు ఇండియన్ ఉత్పత్తులు మీరు వాడి చూపించండి, ఆ తర్వాత మేము వాడతాం, మేము వాడడానికి మేము రెడీ. సరే, అంతర్జాతీయంగా ఒక పక్క సంక్షోభం ఏర్పడుతున్నట్టు మోదీ చెప్తున్నారు, మరో పక్క బంగారం కొనొద్దు ఏడాది పాటు, మహిళలు కూడా ఈ విషయంలో ఖర్చులు కూడా తగ్గించుకోవాలని చెప్తున్నారు. అసలు ఇది సాధ్యం అవుతుందంటారా? అసలు గృహ వినియోగదారులు కానీ మహిళలు కానీ అన్ని రకాలుగా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా కానీ పెట్టుపోతలకి బంగారం తప్పనిసరిగా కొనుక్కుంటాం, కానీ కొనుగోలు చేయొద్దంటాం. ఎలా చూడాలి ఈ పరిణామాలు? ఈ భారం అంతా మధ్యతరగతి వాళ్ళ మీదనే పడుతుంది ఎక్కువగా. తర్వాత గ్యాస్ పెరిగినా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా కానీ అవి పెరగడానికి ముందే అక్కడ తగ్గిస్తున్నా అంటున్నారు, సుంకాలు పెంచుతున్నారు. అక్కడ తగ్గినా కానీ మళ్ళీ సుంకాలు పెంచుతున్నారు, ఇక్కడ రేట్లు పెంచుతున్నారు. అక్కడ సుంకాలు తగ్గినప్పుడు ఇక్కడ మనకు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలి కదండి. ఆ ప్రకారం ఎందుకు తగ్గట్లేదు? కేంద్రంలో ఒక రేటు ఉంటుంది, రాష్ట్రంలో ఒక రేటు ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో సమానంగా రేట్లు లేవు. ఇలా అస్తవ్యస్తంగా వాళ్ళే ఉన్నారు. దీనికి తోడు యుద్ధం జరుగుతున్నా కానీ దాన్ని ఆపే ప్రయత్నాల్లో కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. బంగారం కొనొద్దు అంటున్నారండి. కొనకుండా ఇప్పుడు బంగారం ఏదో పెద్ద పెద్ద హారాలు వేసుకొని పెద్ద పెద్దగా రెడీ అయ్యి అలా కాదండి, అలా కొనేవాళ్ళు కాదు. సామాన్యులు కనీసం పుస్తన్న కొనుక్కోవాలి కదా పాపం. అట్లా ఇంతకు ముందు కూడా అలాగే ఉన్నారు. ఆ పుస్తన్న కొనుక్కొని పెళ్లిళ్ళు చేసే పరిస్థితి ఉంది కదా. ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ జాగ్రత్తగా వాడుకోండి అంటే మరి బతకడానికి ఆయన ఏమనండి బ్యాంకుల్లో? ఆ బ్యాంకుల్లో వేస్తే ఇంట్లోనే కూర్చుంటాం కదా. పెట్రోల్ ఖర్చు కాదు, డీజిల్ ఖర్చు కాదు, గ్యాసు ఖర్చు కాదు. ఇంధన ధరలను జాగ్రత్తగా వాడుకోండి అంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఆయన చూపించాలి కదా. మోడీ గారు తనకి కుటుంబము లేకపోతే తనంత డెప్త్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవట్లేదా? ఎందుకు ఇలా తుగ్లక్ పరిపాలన కొనసాగిస్తున్నారు మోడీ గారు? దయచేసి ఆడవాళ్ల మీద కూడా ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా వాటి మీద దృష్టి మళ్లించకుండా రేట్లన్నీ పెంచుకుంటూ పోతూ ఆయన వాడే వస్తువులు ఇంపోర్టెడ్ వస్తువులే వాడతాడు. ఇండియన్యే వాడాలి, అవి వాడొద్దని చెప్పడానికేనా? ఇవి మీటింగుల్లో చెప్పడానికేనా? దయచేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఇలాంటి వాటికి స్వస్తి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు చెప్పండమ్మా, ఒక పక్క విదేశీ వస్తువులు వాడొద్దు అంటున్నారు, ఒక బంగారం కొనొద్దు అంటున్నాడు. మనిషి సామాన్య జీవనానికి ఇవన్నీ అవగతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? లేదంటే ఒక పక్క ఇతర దేశాల్లో కూడా వెళ్ళి కొంతమంది ధనిక వర్గం ఉన్న వాళ్ళు వేరే దేశాల్లో వెళ్ళి ఫంక్షన్లు పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్తున్నారు. ఇవన్నీ సాధ్యపడతాయంటారా? ఏం సాధ్యపడవండి. పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎలా ఉంటారు? ఎక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు, అక్కడ అటు పోయే వాళ్ళు ఉంటారు, ఇటు పోయే వాళ్ళు ఉంటారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారండి. చేసుకోవద్దని ఎలా చెప్తారు? ఇవాళ సామాన్య ప్రజలు అసలు కొనలేని పరిస్థితి. ఇప్పటికే రేటు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఇంకా బంగారం కొనొద్దు అని అంటే ఎలా కుదురుతుంది? మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లయినా కదా ఈ బంగారాన్ని కొనుగోలు చేయాలి.
ఓవరాల్గా చూడవచ్చు. దీనికి సంబంధించింది కూడా ఇప్పటికి మహిళల మనోగతం కూడా చూసాం. దాదాపు ఖమ్మం జిల్లా కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే మహిళల మనోగతం. నిన్న మోడీ బీజేపీ సభలో హైదరాబాద్ సభలో మాట్లాడటం మాత్రం కీలక వ్యాఖ్యలు చేయటం. ఆ కీలక వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపుతానని చెప్పి బంగారం కొనొద్దు, విదేశీ వస్తువులు కొనుగోలు చేయొద్దు అంటున్నారు. తను మాత్రానికి విదేశీ వస్తువులే కొనుగోలు చేస్తూ విదేశీ వస్తువులని మాత్రం ఎప్పుడు ధరిస్తూ ఉంటాడు. అలాంటి ముందుగానే వాళ్ళు పాటించకుండా మమ్మల్ని పాటించాలని చెప్పడం. మరోపక్క బంగారం రేట్ల హెచ్చుతగ్గుల విషయంలో కూడా దాని విషయంలో సుంకాలు పెరుగుతున్నప్పుడు మాత్రం తగ్గినప్పుడు మాత్రం సుంకం తగ్గించదు, పెరిగినప్పుడు మాత్రం అదే సుంకాన్ని కంటిన్యూ చేస్తూ మాత్రం ప్రజలపై సామాన్య ప్రజలపై మాత్రం భారం వేస్తున్నారు అని మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో స్నేహితులతో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, ఖమ్మం.